హలో మామ, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెలివరీ బాయ్ సాయి. ఈడేని డైలీ యాక్టివ్ తుడిచి రాయల్ ఎన్ఫీల్డ్ తుడుచుకుంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ మరి ముందు వీడియోలో చెప్తా. డైలీ పెట్రోల్ లోపించుకుంటే బంక్ ఇదే. ఈడేంటి యాక్టివ్గా డైలీ యాక్టివ్గా తుడిచేటోడు ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ తుడుచుని అనుకుంటారా? రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మాదే, మా అన్నది రాయల్ ఎన్ఫీల్డ్. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ ఆఫీస్ కాడికి ఎంత చెప్పినాము. అక్కడ రెండు వెహికల్స్ ఉన్నాయి, ఒకటి మాకు ఒక మా అన్నకి. అదే మా యాక్టివ్, మా అన్నదే మా బుల్లెట్. పెట్రోల్ బంక్లు ఉన్నాం. ప్యాకెట్ ఎన్ని వచ్చినాయి? $90 చేంజ్ ఉన్నాయి. మనం ఇట్లా పట్టుకొని వంగి నడిపా. చూడరి మొత్తం 80-90 ప్యాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా చూడరి, ప్యాకెట్లు 90 ఉన్నాయి, 80-90 ఉన్నాయి, కానీ సంచులు ఎక్కువ అయిపోయినాయి. పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి కొన్ని. ఇదిగోండి. సో ఇప్పుడు మైసమ్మ కూడా పోతున్నా. పెడుతుంది కదా, నేను కూడా మా అమెజాన్ అయ్యండి అపార్ట్మెంట్లు ఇచ్చేసిన. ఎన్ని పడాయి మహేష్ నీకు? ఎన్ని పడాయి ఇలా? ఏ వీడియో తీసుకో. బిల్డింగ్ అనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, బటర్ఫ్లై గేట్. ఆయన ఫస్ట్ ఫ్లోర్ ఉంటాడు. అలా పార్సల్ ఏమో ఇది ఉంటుంది, షాప్ రాడు కదా. అంటే రిటర్న్ పికప్ ఇచ్చిరా వీళ్ళు? షాప్ వాళ్ళు ఉందా? జరిగారా? అదే, ఓకే రైట్. లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది గర్ల్స్ హాస్టల్. ఇప్పుడు హాస్టల్ కాడికి పోవాలా, వీళ్ళేమైనా టెంట్ వేసి మొత్తం ప్యాక్ చేసి పెట్టేసారు. నడుచుకుంటూ పోవాలి ఇడికి నాదాకా. హాస్టల్ ప్యాకెట్ అయితే డెలివరీ ఇచ్చేసి సీదా విలాస్ లోపలికి ఎంటర్ అయిపోయినా. విల్లా కార్నర్ ఇలా రైట్ సైడ్ అది ఒకటే కస్టమర్, 2 ఉన్నాయి. అది ఇచ్చేసి బయటికి పోదాం. ఇదంతా పెద్ద రిటర్న్ పికప్. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని ఎట్లా నడిపియాలా, ఇవన్నీ ప్యాకెట్ ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు అవుతుందో ఏమో. వ్యాన్ అంటే వస్తుంది, ఓకేనా? వ్యాన్ అయినా వెనక్కి ఇచ్చేస్తా. నేను డైలీ చెప్తా కదా, ఒక అంకుల్ లేట్ చేస్తాడు ఎంట్రీ అప్రూవల్ చేయడానికి, వెయిట్ చేపిస్తాను చెప్పాను. ఇదే విల్లా అది. ఈరోజు అంకుల్ రాలేడు, వేరే వచ్చిండు. ఆ పెద్ద పార్సల్ అయితే అలా పెట్టినా, ఒక వ్యాన్ అయినా తీసుకోతానని, మరి తీసుకోవడం తెలియదు. ముంగట మీకు బోర్డు కనిపిస్తుంది ఒకటి వైట్ కలర్ది, అది అపర్నాథ్ ప్లామ్ స్ప్రింగ్ అంటారు. అంటే లోపల వెంచర్ ఉంటుంది, కానీ మీకు ఇక్కడ లోపల కుటుంబం కూడా ఉంటుంది. కుటుంబం అంటే అనాథ పిల్లల్ని అందరినీ తీసుకొని ఉంటాడు లోపల. ఇదే అంకుల్ గేట్. అంకుల్ పూజ యామిని ఇల్లదే, ఇల్లదే. ఈ ముంగట పోయి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ కుటుంబం ఉంటుంది. అనాథ పిల్లలు అందరు ఉంటారు. ఆడ కూడా డెలివరీస్ వస్తాయి, నేను చూపిస్తాను మీకు డెలివరీస్ వచ్చినప్పుడు. ముంగట సంచి అయితే అయిపోయింది. విలాస్ లోపల మొత్తం బయట ప్యాకెట్లు కొట్టేది. ఇది ఒకటేమో బాయ్స్ హాస్టల్. ఇవే వెనుకలో కట్టేసుకున్న రిటర్న్ పికప్స్ అన్నీ. ఇప్పుడు టేప్ తీసేసి ఇందిరమ్మ కాలనీ ఇవ్వాలి. డెలివరీలే కావాలా. 12-15 ఉన్నాయి. ఎంత చేస్తా దింగుతుందేమో వాళ్ళకు. పోదాం నడవండి. ఏ టైం అవుతుందేమో మీకు చూపిస్తా. ఇప్పుడైతే టైం ఎంత అవుతుందంటే 11:10 అవుతుంది. అందుకని బయటకు వచ్చేసరికి 12 అయిపోతుందో, 12:10, 12:20 అవుతుందో. 1.5 hour 1 hour అవుతుంది ఆరామ్సే. గట్టిగా అవుతుంది అందులో. ఇందిరమ్మ కాలనీలో సోల్మన్ స్కూల్ ఉంటుంది. ఫోటోలు పెట్టాడుతారు బయట. ఇది స్కూలే, ఇది కూడా స్కూలే. వీళ్ళందరూ వచ్చిందండి అన్న, ఏ టీచర్ పేరు చెప్పన్నా, టీచర్ పేరు చెప్పన్నా అని అడుగుతారు. మేము ముంగడు కస్టమర్, ఏమైనా కస్టమర్ 5 నిమిషాల నుంచి ఫోన్ చేసిన అంటే అసలు ఇది నా ముంగడికి వచ్చింది. ఇది ఏమొస్తుంది నీళ్ళు తాగితే? ఏమొస్తుంది? అటాక నీళ్ళు తాగితేనా? ఓ చెప్పిర్రా. అయితే మీరు మంచిగా పాస్ అవుతారు రా. తాగుర్రా తాగురి. బాయ్ బాయ్ బాయ్. ఇందిరమ్మ కాలనీ ఒకటి కస్టమర్ ఉన్నాయి. 2 రోజుల నుంచి వస్తుంది, ఫోన్ లేపుతుంది. అందుకే మీదికి వచ్చి అడగట్టేసిన. మేము కిందకి వెళ్ళిపోవాలి. ఇది ఎట్లుంటుంది? ఇది ఫేజ్ 2.
ఫేస్ వన్ అయితే నీకు మనం చూపించిన కదా, వాటర్ ఫాల్ ఉంటుంది మొత్తం రోడ్ల మీద, ఎప్పుడు నీళ్ళే ఉంటాయి. ఫేస్ టూ ఇక్కడ కూడా రోడ్ల మీద నీళ్ళే ఉంటాయి. ఇది ఫేస్ టూ బ్లాక్స్ ఇవన్నీ. ఇది కామాక్షి అపార్ట్మెంట్. ఇంట్లో కూడా పైకి పోయే అవసరం లేదు, కిందనే పెట్టేయాలా. ఎంట్రీ అయితే ఏపీఎలే, ఎందుకంటే వాచ్మెన్ లేడు. ఇప్పుడు ఇక్కడ ముంగట ఏదైనా కలుస్తాడు చూడు, మనకి పక్కా కలుస్తాడు, ఆడ ఎంట్రీ చేపిస్తాడు. ముంగట ఏదో దావత్ చేస్తారు కూడా, దావత్ కాదు దినాలు. ఒక విల్లా లోపల డెలివరీ ఇచ్చిన, మేము అమౌంట్ పే అలా శివుడు ఉంది పార్సల్. అయితే ఏం చేసిందంటే 425 రూపీస్ 430 రూపీస్ మాకు చేంజ్ ఉంది. అయితే ఆమె 300 చేంజ్ ఏమో తీసుకొని వచ్చింది, మిగతా తను చేంజ్ లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోమని అంటుంది. సెక్యూరిటీ అయితే వచ్చేసి అనమాట. ఇప్పుడు అడుగుతాడు మనని ఎంట్రీ చేయలేవు ఏం చేయలేవు అని, మళ్ళీ చేపిస్తాడు. ఇప్పుడు డెలివరీలు అయిపోయినా కానీ ఎంట్రీ చేపిస్తాడు. కానీ నేను ఆగకుండా పోతా, ఆగని ఇప్పుడు ఎట్లా చేస్తాడు. ఏంటిది ఎందుకు 62 లేదు ఏం లేదు, 70 వేల తీసుకో. ఇగో నంబర్ లేపా నేను. 630 530 1244 సాయి కదా. అమెజాన్లో 4 పేర్లు రాసిన ఇప్పటికి. ఎందుకు 70 వేలు అది ఇచ్చినా నీకు మళ్ళీ ఇవ్వలే అని. 70 వేలు కాదు కానీ నువ్వు 62 ఏదో కవర్ వచ్చితే ఎక్కువ ఇచ్చినవాట కదా, చిన్న కవర్లను నువ్వు ఇస్తావాట కదా. ఇవి ఇలా 4 ఫోటో పెట్టిన చూడు కదా అమెజాన్. మహేష్ వచ్చిండు, గిరి వచ్చిండు, రామ్ వచ్చిండు, నువ్వు వచ్చినావు. ఏ తారీఖు అంట, ఎప్పుడు అంట? 2 తారీఖు. 2 తారీఖు అయితే అది ఆఫీస్లోనే ఉంటుంది. మరి ఏమైందంటే 1-2 ఉంటాయి, 1-2 వస్తాయి సాయంత్రం పూట. నరసింహ సారేమో ఉన్నది. నరసింహరావు. సరే సాయంత్రం పూట ఇప్పుడు బాదురుపాలెం నేను దోలాడి ఇస్తారు రేపిస్తా తిని. ఏమంటే సాయంత్రం పూట ఇప్పుడు డైరెక్ట్ అపార్ట్మెంట్ లోపలికైతే వచ్చేసినాము. అపార్ట్మెంట్ లోపలికి వచ్చేసి 2 బ్లాక్లలో డెలివరీలు వేసేసినాం అనమాట. ఇప్పుడు ఏ బ్లాక్ బి బ్లాక్ మొదలున్నాం. డెలివరీ చేసే శ్రీరామరాజ విల్లా ఇది. మీకు కార్నర్లో కనిపిస్తుంది కదా, అది కామాక్షి అపార్ట్మెంట్. మీకు చెప్పినా కదా ఇది కామాక్షి. మనం ఇప్పుడు అపార్ట్మెంట్ లాస్ట్ బ్లాక్లో ఉన్నాం. ఇది ఒక బ్లాక్ డెలివరీ చేస్తే అయిపోతుంది మన రూట్. ఇదే అయోధ్య విల్లా. అపార్ట్మెంట్లో కూడా డెలివరీలు అయిపోయినాయి. బయటికి పోతున్నా. ఇక్కడ మస్జిద్ కాడ ఒక డెలివరీ ఉంది, డెలివరీ ఇచ్చేయాలా. ఆయన బయట వెయిట్ చేస్తున్నా అన్నాడు. కాలేజ్ ఇప్పుడు సెకండ్ లోడ్ వచ్చేసింది ఈవినింగ్ లోడ్. ఏంటంటే మనం ఇగో ఇప్పుడు ముంగడ కనిపించే అపార్ట్మెంట్స్ ఇండ్లకి, ఇంకా మీకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను నేను. తులిప్ కదా, అప్పర్నాకేనోపి తులిప్ అని ఇండ్లకి. ఈ అపార్ట్మెంట్స్ ఇట్లా తులిప్ అంటారు, అది మ్యారీగోల్డ్. ఇవి ఎంట్రీ తెప్పించుకొని పోవాలి మనం. ఇప్పుడు ఎంట్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లోపలికి పోతున్నాము. ఇలా 4 డెలివరీలు ఉన్నాయి. 4 డెలివరీలు 4 బ్లాక్లలో ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క డెలివరీ. ఏ బ్లాక్ ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తా. ఈ పక్కన ఉంటాయి. ఇప్పుడు ఏబీ పక్కన ఉంటుంది, ఏబీ పక్కన అట్లా ఉంటుంది. ఏబీ సిడి ఒక్కొక్కటి ఒక్కొక్క పక్కన ఉంటాయి. 5 ఫ్లోర్లో ఉంటుంది ఇంట్లో. కానీ నడవాలి, చాలా నడవాలి. ఇదైతే ఓటీపీ డెలివరీ ఉంది. ఇది ఓటీపీ చెప్పేసి శివరాకు పెట్టమన్నా శివరాకు పెట్టేసినాము. ఇప్పుడు హెచ్ బ్లాక్ ఉన్నాము. అంటే వెళ్ళిపోవాలి అంతే. లోపల ఇదంతా ఇట్లుంటుంది తులిప్. ఇది ఇప్పుడు మనం ఇదే ఇచ్చింది బ్లాక్, హెచ్ బ్లాక్. ఇది హెచ్ బ్లాక్ పక్కనే హెచ్ బ్లాక్. ఇది హెచ్ బ్లాక్ పక్కనే జీ. ఇట్లా పక్కన ఉంటాయి 2, కానీ ఒకటే తను ఉండదు, 2 పక్కన ఉంటాయి. లోపల కార్ పార్కింగ్. ఇది ఒకటే ఇట్లా రౌండ్ తిరగాలి మనము. వచ్చిన వెళ్ళిన బయటికి పోలేము, ఇన్కెలాగా అవుట్కెలాగా. ఇట్లా పోవద్దు, ఇట్లా నో ఎంట్రీ. ఇట్లా ఓన్లీ బయటికే రావాలా. ఇప్పుడు అట్లా మనం అట్లా పోయినా మనకు అట్లా పంపించాడు మనం సెక్యూరిటీ. ఇట్లనే పోవాలి మనం. ఇదంతా తిరిగి ముంగడికి. ఇప్పుడు మనకి ఈ బ్లాక్లో పోవాలనుకున్నాం అనుకో, ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి బండి. నేను పెట్టుకున్నాడు అట్లా పెట్టుకోవాలి బండి. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న చూస్తారా, ఇది మ్యారీగోల్డ్. మనం నెక్స్ట్ ఇళ్ళకే పోవాలి. మ్యారీగోల్డ్ అది కూడా నేను చూపిస్తాను మీకు. అందులోకి పోయేటప్పుడు మాట్లాడదాం. అందులోకి ఎట్లా ఎంట్రీ అయిపోయాలో అది కూడా చెప్తానండి. తులిప్ లోపల ఇది డీప్ మనం కొత్తగా వచ్చిన కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇంకోటి కనుక లెఫ్ట్ కూడా ఉంటుంది. ఈ తులిపులు ఏంటంటే మీరు ఏ లిఫ్ట్ అయినా ఎక్కొచ్చు, పర్వాలేదు. కానీ మ్యారీగోల్డ్లో మాత్రం ఓన్లీ సర్వీస్ లిఫ్టే వాడాలా. ఇగో మీకు ఇటు కూడా ఉంటుంది.
మొత్తం ఎట్లుంటే ఇట్లా టర్నింగ్ ఉంటుంది, కానీ మనకు అర్థం కాదు ఫ్లాట్ నెంబర్ 8 ఉంటుంది ఏంటని. మేము ఎందుకంటే డైలీ వస్తాం కాబట్టి మాకైతే అర్థమైపోతుంది, రెగ్యులర్ ఉంటాం కదా ఇళ్ళకి అట్లా. కూడా మనం పోయేటప్పుడు మేము ఇట్లా పోయినాము, ఇప్పుడు అవుట్ ఇది ఇట్లనే ఉంటుంది. బ్లాక్లు అన్నీ చుట్టూ తిరిగి రావాలా. మ్యారీగోల్డ్లోకి పోదాం, నేను చూపిస్తాను మీకు. ఆడ కూడా ఏడ ఎంట్రీ చేస్తారో. ఇక మ్యారీగోల్డ్ అని కనిపిస్తుంది కదా, ఇదే మ్యారీగోల్డ్. ముంగడు ఉన్నది ఇల్లు కలిసి మ్యారీగోల్డ్. ఇక్కడ బండి ఆపి మెట్లు కనిపిస్తున్నాయి, అడిగి పోయి ఎంట్రీ చేసుకొని రావాలి లోపలికి. వాంపియర్ హిల్ ఇదే మ్యారీగోల్డ్ మొత్తం. మనకు అప్రూవల్ అయితే అయిపోయింది, మనం లోపలికైతే పోతున్నాం. చెప్పినా కదా మీకు, అది సర్వీస్ లిఫ్ట్ లాగానే పంపిస్తానని చెప్పి. సర్వీస్ లిఫ్ట్ ఇక్కడ ఉంది, డోర్ తీసుకొని రావాలి. ఇదే సర్వీస్ లిఫ్ట్. మనం 12th ఫ్లోర్ పోవాలా. వచ్చేసినాం మనమైతే 12th ఫ్లోర్. ఇగో ఇది సీదా ఆ డోర్ ఓపెన్ చేస్తే మెట్లు ఉంటాయి, మీ డోర్ ఓపెన్ చేసుకోవాలి. ఇక బోర్డు రాసింది ఇక్కడ చూడండి. మనం ఇక్కడ దిక్కుకోవాలా, రైట్ సైడ్ 1201. ఎట్లుందో ఇప్పుడు మనం 12th ఫ్లోర్లో ఉన్నాం. ఇవి మనం డెలివరీ చేసిన ఇది కనిపిస్తుంది కదా, ఇది మనం డెలివరీ చేసిన ఈ పక్క అదే బిల్డింగ్. చూడు ఎట్లా కనిపిస్తుంది. మనం ఉన్నది ఇప్పుడు 6th బ్లాక్లో, 6th ఫ్లోర్. అంటే ఎట్లున్నది చూడండి. లోపల మొత్తం ఇది రైట్ సైడ్ ఉన్నది క్లబ్ హౌస్. సి బ్లాక్ ఇంకా డి బ్లాక్ పోవాలి. ఇది సి బ్లాక్. ఇంకొక సి బ్లాక్ ఇటు వీడియో అప్పుడు అట్లా 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 పెట్టద్దు బండి అసలు. సి బ్లాక్ డి బ్లాక్ మీకు 2 బ్లాక్లలో డెలివరీస్ ఉన్నాయి కాబట్టి మీరు రెండింటి మధ్యలో పెట్టుకోవాలి. డి ఇది, సి ఇది. కాబట్టి మీరు రెండింటి మధ్యలో ఏదైనా ఒకదాన్ని పెట్టుకున్నా కానీ మీరు ఒకటే టైం డెలివరీ అయిపోతాయి. క్లబ్ హౌస్ మ్యారీగోల్డ్ అపార్ట్మెంట్ కెనోపీ చూశారు. ఇదే మొత్తం చూడండి, పిల్లలు మొత్తం ఆడుకోవచ్చు. ఇక మళ్ళీ మనం ఇట్లా పోవాలి అవుట్. ఇదే అవుట్. లైట్స్ అయితే ఆన్ చేసారు, అట్లా కనిపిస్తుంది చూడండి. సర్వీస్ లిఫ్ట్ లెక్కనే పోవాలా, సర్వీస్ లిఫ్ట్ లెక్కనే రావాలా. మన డెలివరీలు అయితే అన్నీ అయిపోయినాయి. ఈవినింగ్ లోడ్ కూడా అయిపోయింది. మీకు చూపించినా కదా, ఇది మ్యారీగోల్డ్, అదేమో తులిప్. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. ఛానల్ పేరు అయితే గుర్తుకుంది కదా, డెలివరీ బాయ్ సాయి. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.